ప్రియ శ్రోతలారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు పాఠం 1 యోహాను 5వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము గదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేదనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. శ్రోతలు వింటున్నారా? మనుషులు సాక్ష్యం చెబితే అంగీకరిస్తాము. దానికంటే దేవుని సాక్ష్యం మరీ గొప్పది. ఎందుకంటే దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుణ్ణి గురించి చెప్పిందే. దేవుని కుమారుణ్ణి నమ్మిన వ్యక్తిలో ఆ సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణే అబద్ధికుణ్ణి చేస్తున్నాడన్నమాట. దేవుడు తన కుమారుడి విషయం చెప్పిన సాక్ష్యాన్ని ఆ వ్యక్తి నమ్మినవాడు కాడు. ఆ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు శాశ్వత జీవం మనకిచ్చాడు. ఈ జీవం ఆయన కుమారునిలోనే ఉంది. అవును, మనుషుల సాక్ష్యాలను బట్టి మనం ఏవేవో సంగతులు నమ్ముతాం. అంతకంటే గొప్ప సాక్ష్యం ఇది. సాక్షాత్తు ఇది దేవుని సాక్ష్యమే. దీన్ని మనం నమ్మాలి గదా. నీరు, రక్తం, ఆత్మ, ఈ మూడు క్రీస్తు విషయంలో దేవుడిచ్చే సాక్ష్యాలే. సువార్తలలో వీటిలో 2 కనిపిస్తాయి. దేవుని ఆత్మ అయితే మన మనస్సులకు, హృదయాలకు నేరుగా సాక్ష్యమిస్తాడు. కొత్త నిబంధనలో మనకు ఈ సాక్ష్యం ఉన్నది. ఒక విధంగా చూస్తే బైబిలంతా క్రీస్తు విషయమై దేవుని సాక్ష్యమే అని చెప్పవచ్చు. మనము క్రీస్తునందు విశ్వసించినప్పుడు ఆయనను గురించి రాయబడినదంతా నిజమే అనే నిశ్చయత మనలో కలుగుతుంది. ఇట్టి నిశ్చయత పరిశుద్ధాత్మ వల్లే కలుగుతుంది. దేవుడు చెప్పేది నీవు నమ్మకపోతే ఆయనను అవమానించినట్లు, ఆయనను అబద్ధికుడు అన్నట్లు అర్థం. క్రీస్తు మూలంగానే మనకు నిత్యజీవం కలిగింది. నిత్యజీవ ప్రాప్తి క్రీస్తునందే సాధ్యం. వాస్తవాన్ని మార్చి సత్యాన్ని కప్పిపుచ్చి వార్తలు అని చెప్పి ప్రచారం చేసేవారున్నారు. సత్యానికి వక్రభాష్యం చెప్పేవారు కూడా మన మధ్య ఎందరో ఉన్నారు. తమ వాదం నెగ్గించుకోవడానికి వాస్తవానికి మరో రంగు పులుముతారు. ఆ వార్తల్లో నిజం బహు కొంచెం, నిప్పు కొంచెం, పొగ ఎక్కువ. తమ పంతం నెగ్గించుకునేందుకు అబద్ధ సాక్షులను తమ కోసం పోగు చేసుకుంటారు. ఇది ఈ లోకం పోకడ. అబద్ధాన్నే 10 సార్లు చెప్పి అది నిజమే అని భ్రమ కలిగిస్తారు. మనుషుల సాక్ష్యాలను ఆ పళాన మనం నమ్మేయలేము. సమాచార ప్రకటన సాధనాలు ఎన్నెన్నో అమలులో ఉన్నాయి. అడపాదడపా ప్రజలు భారీ ఎత్తున మోసపోతారు కూడా. వార్తాపత్రికలలో చదివి, టీవీలో చూచి వెంటనే నమ్ముతారు గదా. అలాంటప్పుడు దేవుని సాక్ష్యం నమ్మరెందుకని అని యోహాను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తన కుమారుణ్ణి గురించి సాక్ష్యమిచ్చాడు గదా. దేవుని వార్త ఎంతైనా నమ్మదగినది. దేవుని కుమారుడు శిలువపై మనందరి కోసం చనిపోయాడు, బలియాగమయ్యాడు. శిలువ మీద చనిపోయాడు. తన రక్తదానం మనకు అనుగ్రహించాడు. తన పవిత్ర రక్తం మనందరి కోసం చిందించాడు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచిన వ్యక్తిలో ఈ సాక్ష్యం ఉంటుంది. యేసును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావు అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండనారంభించాడన్నమాట. పరిశుద్ధాత్మ నీ ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. దేవుని సాక్ష్యం దేవుని కుమారుని గురించిన సంగతులన్నీ. ఇది సత్యమని, యథార్థమని పరిశుద్ధాత్మ మనలో సాక్ష్యమిస్తున్నాడు. అంతకంటే గొప్ప సాక్ష్యం మరొకటి ఏముంది? దేవుని వాక్యబోధకునికి ఇదే బలమైన హామీ. మీరు వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ అది దేవుని నోటి మాట అని మీలో ధృవపరుస్తాడు. ప్రసంగ వేదిక నుండి కానీ, రేడియో ద్వారా కానీ,
బహిరంగ సభలలో కానీ వాక్యం వింటూ ఉంటే పరిశుద్ధాత్మ అది దేవుని స్వరమని, నమ్మదగిన మాట అని సాక్ష్యమిస్తాడు. దేవుని యందు విశ్వాసముంచని వ్యక్తి దేవుని మాట నిజమని నమ్మడు గనుక దేవుడు అబద్ధికుడని తన వైఖరి ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. అవిశ్వాసి తన పాపాలన్నిటితో పాటు దేవుణ్ణి అబద్ధికుడని దైవదూషణ చేస్తున్నాడు. దేవుడంటున్నాడు, క్రీస్తును నమ్ముకో, రక్షించబడతావు. అయితే ఎవడైనా నా రక్షణకు క్రీస్తు అవసరం లేదంటే దేవుడు చెప్పిన మాట అబద్ధమని తోసిపారేస్తున్నాడనే గదా. ఇదే విషయం భక్త యోహాను నొక్కి చెబుతున్నాడు. కొందరు అనుకుంటారు, మేము ఒక మంచి సంఘంలో సభ్యులము, ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాము, అది చాలదా అని. యేసుక్రీస్తు లేకుండా మరే విధంగానూ రక్షణ ప్రాప్తించదు. ఇదే ఏకైక మార్గం. పాపికి యేసే రక్షకుడు, మరో రక్షకుడు లేడు. తన కుమారుణ్ణి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ప్రతి ఒక్కరూ నమ్మాలి. దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించాడు, అది క్రీస్తునందే ఉన్నది. కుమారుని యందే నిత్య జీవమున్నదని తండ్రి సాక్ష్యమిస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తును ఎరిగి ఉండడమే నిత్య జీవం. ఇదే క్లుప్త సువార్త సందేశం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 1 యోహాను పత్రికలోని పరమసత్యాలు మనము మరువరానివి. యోహాను ఆధ్యాత్మిక సూత్రాలను మన హృదయాలపై గట్టిగా ముద్రిస్తున్నాడు. 1 యోహాను 2:12 చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాస్తున్నాను. మీరు ఆధ్యాత్మికంగా తప్పుడు ఉద్దేశ్యాలు పెట్టుకోవద్దు. యథార్థ విశ్వాసులు దేవుని పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు. దేవుని సంఘం దేవుని కుటుంబమే. సంఘ కుటుంబంలో బిడ్డలకు 3 రకాల వయస్సులుంటాయి: చిన్న పిల్లలు, యువకులు, తండ్రులు. ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి ఈ 3 గుంపులు ఏర్పడతాయి. 3వ అధ్యాయం 11 మనము ఒకరిని ఒకరము ప్రేమించాలి అనేది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే గదా. యోహాను తన పత్రికా సందేశంలో 2 విరుద్ధ పదాలను తీసుకుని వాటి వ్యత్యాసాన్ని చూపి అందులో నుంచి సందేశాన్ని బోధిస్తాడు. ప్రేమ, ద్వేషం అనే ఈ 2 పదాలను చూడండి. అలాగే వెలుగు, చీకటి, సత్యం, అబద్ధం, జీవం, మరణం. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ద్వేషించుకోకండి అని యోహాను ప్రబోధం. ద్వేషించే వారి బతుకు ఎంత ఘోరమో కయీనే గొప్ప దృష్టాంతం. ఈ విధంగా పరస్పర విరుద్ధమైన భావ వికారాలను పరిశుద్ధాత్మ సరిదిద్దుతాడు. లేకపోతే వ్యక్తిత్వాలు అపసవ్యంగా తయారవుతాయి. ఇక 5వ అధ్యాయం 7వ నీరు, రక్తం, ఆత్మ అని 3 మార్మిక సత్యాలను విడమరిచి చెప్పాడు. యేసు ప్రభువు జీవితాన్ని సువార్తలో యోహాను రాసిన విధానం సాంకేతిక సూచనలతో నిండి ఉంది. యేసును క్రీస్తు అని నిరూపణ చేయడానికి 3 సంకేతాలు: నీరు, రక్తం, ఆత్మ. స్థూలంగా చూస్తే నీరు యోహాను బాప్తిస్మానికి, రక్తం ఆయన శిలువ మరణానికి, ఆత్మ పావురాకారంలో ఆయన పైకి దిగివచ్చిన పరిశుద్ధాత్మ అనటానికి. ఈ విధంగా 3 సాంకేతిక సత్యాలను యోహాను పేర్కొన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి ఇచ్చిన సాక్ష్యంలో నీరు, రక్తం, ఆత్మ అనే 3 ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అదే దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. అన్యుల మధ్య నుండి వచ్చిన విశ్వాసులు
క్రైస్తవ సత్యాన్ని తమ మత వేదాంతాలతో కలగాపులగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యోహాను ఈ పత్రిక రాశాడు. యేసు ఎవరు? ఆయన దేవుడా? అయితే ఎలా చనిపోయాడు? ఇలాంటి అనుమానాలతో గ్నోస్తిక వేదాంతం పుట్టింది. గ్నోసిస్ అనే గ్రీకు మాటకు అర్థం జ్ఞానం. చదువుకున్న విశ్వాసుల మధ్య ఈ గ్నోస్తిక వేదాంతం వారి అభిమానాన్ని చూరగొన్నది. దేవుడు మనిషి కావడమేమిటి అని ఈ వేదాంతులు ప్రశ్నించారు, చర్చించారు. భౌతిక శరీరం చెడ్డది అని వీరి అభిప్రాయం. పరిశుద్ధ దేవుడు మానవ శరీరం ధరించడు అని వీరి వాదం. యేసు మానవుడు కాడని గ్నోస్తిక వేదాంతులు బోధించారు. యేసు లీలామానుష రూపం మాత్రమే అన్నారు. బాప్తిస్మమప్పుడు దేవుడు, శిలువవేత సమయంలో మానవుడు అంటూ విపరీత సిద్ధాంతాలను ప్రతిపాదించారు. యేసు వాస్తవంగా మానవుడు, యథార్థంగా దేవుడు. నిజంగా ఆయన దేవుడు, మానవుడు అంటూ యోహాను తన పత్రికా రచన కొనసాగించాడు. అసలు గ్నోస్తికుల వైఖరి బహు విచిత్రమైనది. భౌతిక పదార్థమంతా చెడ్డది, ఆత్మ మాత్రమే పవిత్రం అనే గ్నోస్తిక ప్రతిపాదనను యోహాను ఖండించాడు. ఆత్మ ముఖ్యం కాబట్టి శరీరంతో ఏది చేసినా అది ఆత్మకు అంటదులే అనే వితండవాదం బయలుదేరింది. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు గ్నోస్తికులు బ్రతకసాగారు. యోహాను ఈ తప్పుడు సిద్ధాంతాలను పూర్వపక్షం చేస్తూ సింహగర్జన చేశాడు. అవినీతి ప్రవర్తన, యేసు అవతారాన్ని నమ్మకపోవడం, ఈ రెండు దోషాలను యోహాను వేలుపెట్టి చూపాడు. సహోదర ప్రేమ మీ క్రియలలో, వైఖరులలో లేదంటే మీరు దేవుని మూలముగా జన్మించిన వారు కారు. క్రైస్తవ జీవితం అంటే ప్రేమ జీవితం, దేవుని కుటుంబ జీవితం. సహవాసం అనేది ప్రేమకు ఫలితం. ఇందులో మార్మికమేమీ లేదు. ఇది వెలుగులో యాత్ర. మహామార్మిక భక్తులు, మార్మిక జ్ఞానం అనేది క్రైస్తవంలో ఉండదు. వ్యక్తిగత జీవిత సాక్ష్యం ఎంతో ముఖ్యం. ఇదే ఈ పత్రిక సారాంశం. యేసు ఎవరు? ఆయన లోకమంతటి కొరకు ఏమి చేశాడు? యేసుతో నీకున్న వ్యక్తిగత సంబంధం ఎలాంటిది? నీవు దేవుని మూలంగా పుట్టిన విశ్వాసివైతే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇలాంటి సాధారణ ప్రశ్నలకు జవాబు ఈ పత్రికలో మనకు లభిస్తుంది. మానవ చరిత్రపై చెరిగిపోని ముద్ర వేసిన మహావ్యక్తి, రక్షకుడు యేసుదేవుడు. యేసు దేవుడే. ఆయన అవతారం మానవావతారం. యేసును గురించిన అపోహలను తొలగించి, యేసును గురించిన తప్పుడు సిద్ధాంతాలను ఖండించి, యేసు పట్ల ప్రజలు సరైన అవగాహన అలవరుచుకోవాలని భక్త యోహాను ఈ చక్కని పత్రిక రాశాడు. అవతారము ద్వారా యేసుదేవుడు మానవ చరిత్రలో ప్రవేశించాడు. దేవుని కుమారుడు, శరీరము దాల్చిన దేవుడు. ఆయనను ఈ రచయిత చూచాడు. స్వయంగా ఆయన మాట్లాడుతుంటే విన్నాడు. ఆయనను స్పృశించాడు. అపొస్తలుడైన యోహాను యేసుతో నడిచాడు. ఆయనతో సంభాషించాడు. యేసు రోగులను స్వస్థపరుస్తూ ఉంటే తాను చూచాడు. ఆయన బోధిస్తూ ఉండగా విన్నాడు. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా దగ్గరే ఉండి చూచాడు. పునరుత్థానుడైన యేసును చూచాడు. ఆయన ఆరోహణాన్ని తిలకించాడు కూడా. అపొస్తలుడైన యోహాను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరుగును. ఆయనతో ఉండి పనిచేసినవాడు భక్త యోహాను. సంఘంలో వయస్సు పండిన పరమార్థ జ్ఞాని యోహాను. చిన్న పిల్లలారా అంటూ తన సంఘస్థులను సంబోధించాడు. దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు, దేవుడు జీవం. ఇలాంటి దేవునితో మనం సహవాసంలో కొనసాగాలి. ఇది ఇలా ఉండగా తప్పుడు సిద్ధాంతాలను సైతాను సంఘంలోకి రవాణా చేశాడు. యేసుక్రీస్తు అవతారం అనగా కన్యక కన్న శిశువు దేవుని అవతారం అనే సత్యాన్ని వీరు కాదని కొత్త సిద్ధాంతాలతో క్రైస్తవ విశ్వాసులను గజిబిజి చేశారు. యోహాను తన పత్రికలో
వారి ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చాడు. విమత బోధలకు విరుగుడు ఈ పత్రికలో ఉంది. దేవుడు వెలుగు అన్నప్పుడు ఈ వాక్చిత్రంలో దేవుని పవిత్రత, పరిశుద్ధత ద్యోతకమవుతాయి. దేవుని వెలుగులో నడవాలి, వెలుగులో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పరలోకంలో క్రీస్తు, ఇక్కడ ఉన్న మనకు ఉత్తరవాది. క్రీస్తుకు విశ్వాసులు సంపూర్ణ విధేయత చూపాలి. దేవుని కుటుంబంలోని వారంతా పరస్పరం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. అంత్యక్రీస్తులున్నారు, జాగ్రత్త. సత్యము నుండి మిమ్ములను పెడతోవ పట్టించే అసలు అంత్యక్రీస్తు ఉన్నాడు, జాగ్రత్త అని విశ్వాసులను ఈ రచయిత హెచ్చరించాడు. దేవుడే ప్రేమ. దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని క్రీస్తులాగా ఉంటే చూడాలని ఎంతో ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తుతో మన జీవితాలు పెనవేసుకొని పోవాలి. పరార్థమై మన జీవితాలు సత్క్రియలందు ఆసక్తి కలిగినవైతే అప్పుడు దేవునితో మన సహవాస సంబంధాలు కూడా సరిగ్గా ఉన్నాయని అర్థం. సత్యాన్ని మార్చి దానికేదో చేర్చి చెప్పే దుర్బోధల విషయమై జాగ్రత్త. క్రీస్తునందు నిండు జీవితం మన హక్కు. దేవుని ప్రేమతో నిండిన జీవితాలే నాణ్యత గల జీవితాలు. దేవుడే జీవం. దేవుని జీవం నిత్య జీవం. అది దేవుని కుమారుడైన క్రీస్తునందే ఉన్నది. నీ జీవితంలో దేవుడు భాగమైపోవాలి. నీ బ్రతుకులోని దేవుని వాస్తవమే క్రైస్తవం. యోహాను ప్రేమ అపోస్తలుడు. ఈ ఉత్తరం అంతటా ప్రేమే కానవస్తుంది. ఈ రచయితే రాసిన యోహాను సువార్తకు ఈ పత్రికకు కొన్ని పోలికలున్నాయి. శైలిలో, పదజాలంలో, ముఖ్యాంశాలలో ఈ రెండూ ఒకలాగే ఉన్నట్లు కనిపిస్తాయి. అంత్యక్రీస్తును గురించి యోహాను ఇతర అపోస్తలుల కంటే ఎక్కువ సంగతులు చెప్పాడు. ప్రియశ్రోతలు, ముగింపులో ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మళ్ళీ మననం చేసుకుందాము. సాక్ష్యము, సహవాసము ఈ రెండూ మనకెంతో ముఖ్యమైనవి. మొదటి సాక్ష్యం యేసుక్రీస్తు నీతిని గురించి, విమోచనను గురించి. యేసు నీటి ద్వారా, రక్తం ద్వారా వచ్చాడు. యోర్దాను నదిలో బాప్తిస్మంలో ఆయన బహిరంగ సేవ మొదలైంది. ఇది ఆయన నీతిని గురించిన సాక్ష్యం. రక్తము ద్వారా అంటే యేసు అనేకులకు ప్రతిగా పాప విమోచన క్రయధనముగా శిలువపై రక్త బలిదానం చేశాడు. ఇక మరో సాక్ష్యముంది. ఇది విశ్వాసులలోని అంతర్గత సాక్ష్యం. యేసు నీతిని గురించి, విమోచనను గురించి పరిశుద్ధాత్మ మనలోనే ఉండి సాక్ష్యమిస్తాడు. పరిశుద్ధాత్మ సాక్ష్యం సత్య సాక్ష్యం. ఆత్మ, నీరు, రక్తం ఈ మూడు సాక్ష్యాలు ఏకీభవించి ఒకే సత్యాన్ని ధృవపరుస్తున్నాయి. నమ్మదగిన సాక్ష్య సముదాయమిది. యేసుక్రీస్తును గురించిన ఈ సాక్ష్యములు మనకెంతో అమూల్యమైనవి. విశ్వాసికి ఈ సాక్ష్యములు వ్యక్తిగతమైనవి. ఇవి మన స్వాస్థ్యం. వీటిని అంగీకరించని వాడు అవిశ్వాసితో సమానం. అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడవుతున్నాడు. దేవుని విమోచన కార్యాన్ని వద్దని, దేవుని మాటను లక్ష్యపెట్టని అవిధేయుడు దేవుణ్ణి వ్యతిరేకించిన వాడు అవుతున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అయిన త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.